నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. భారత పార్లమెంటరీ వ్యవస్థలో అరుదైన ఘట్టం చోటు చేసుకోబోతోందా? అధికార విపక్షాల మధ్య నడుస్తున్న రాజకీయ రచ్చ సభాపతిపై తీవ్ర ప్రభావం చూపుతోందా? ఇరు వర్గాల దాగుడు మూతలతో లోక్సభ స్పీకర్ ఇరకాటంలో పడ్డారా? జడ్జిగా ఉండాల్సిన వ్యక్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారా? స్పీకర్ను తొలగించడం సాధ్యమేనా? అభిశంసన ప్రక్రియ ఎలా ఉండనుంది? అసలు ఓం బిర్లా తీరుపై ఎందుకు ఈ రచ్చ? హస్తం ఆరోపణ ఏంటి? బీజేపీ వాదన ఏంటి? అవిశ్వాస తీర్మానం అసలు కథ ఏంటి? అభిశంసన రాజకీయంపై స్పెషల్ డిబేట్. ఆర్మీ చీఫ్ పుస్తకంపై మాట్లాడనివ్వట్లేదు. ఇండో అమెరికా ట్రేడ్ డీల్పై గొంతు నొక్కేస్తున్నారు. అందుకే పార్లమెంటు వేదికగా ఆఖరి అస్త్రాన్ని సంధించింది ప్రతిపక్షం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంపీచ్మెంట్ ప్రక్రియకు తొలి అడుగు పడింది. లోక్సభ సెక్రటరీ జనరల్కు విపక్షాలు నోటీసు ఇచ్చాయి. కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే, శివసేన, ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలకు చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. భారత పార్లమెంటు చరిత్రలో లోక్సభ స్పీకర్ను తొలగించేందుకు ఇప్పటివరకు 3 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. 1954లో స్పీకర్ జీవీ మౌలంకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ విఘ్నేశ్వర్ మిశ్రా నేతృత్వంలో తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక 1966లో స్పీకర్ హుకుం సింగ్కు వ్యతిరేకంగా మధులిమాయే వంటి విపక్ష నేతలు అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చారు. 1987లో బలరాం జాఖడ్ను తొలగించాలని సిపిఎం ఎంపీ సోమనాథ్ చటర్జీ నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ఈ 3 సందర్భాల్లోనూ అవిశ్వాస తీర్మానాలు వీగిపోయాయి. ఇప్పటివరకు ఏ లోక్సభ స్పీకర్ కూడా పదవి నుంచి తొలగించబడలేదు. తాజాగా బడ్జెట్ సమావేశాల సందర్భంగా లోక్సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్షాలకు తగిన సమయం ఇవ్వటం లేదన్న ఆరోపణలతో ఇండియా కూటమి పార్టీలు సభాపతి ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశాయి. దీనిపై త్వరలోనే చర్చ జరగనుంది. రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వకపోవడం, 8 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయడం, కాంగ్రెస్ మహిళా ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేయడంతో అగ్గి మీద గుగ్గిలమవుతోంది విపక్షం. లోక్సభ స్పీకర్పై అధికార పార్టీ ఒత్తిడి ఉందని, ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇండో అమెరికా ట్రేడ్ డీల్కు సంబంధించి కీలక అంశాలను స్పీకర్ దృష్టికి రాహుల్ గాంధీ తీసుకెళ్లాలని భావించినా అందుకు అనుమతి లభించలేదని ఆ పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంటును కేవలం ప్రభుత్వానికే పరిమితం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు విపక్ష నేతలు. ఇక కేంద్రం వాదన మరోలా ఉంది. స్పీకర్పై అవిశ్వాసం ప్రవేశపెట్టినా ఆయన్ని తొలగించడానికి కావాల్సినంత బలం విపక్షాలకు లేదన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. తమకున్న సంఖ్యాబలంతో సభలో ఏ బిల్లునైనా ఆమోదించుకోవచ్చన్నారు. అయితే చర్చ జరగకపోతే ప్రతిపక్షానికే నష్టమన్నారు రిజిజు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ ఎంపీలు తప్పుపట్టారు. సభను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 క్లాజ్ 6 ప్రకారం లోక్సభ స్పీకర్ను తొలగించాలంటే 14 రోజుల ముందు నోటీసు ఇవ్వడం తప్పనిసరి. ఆ గడువు ముగిసిన తర్వాత సభలో తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే సభకు హాజరైన సభ్యులందరిలో మెజారిటీ మెంబర్స్ అనుకూలంగా ఓటు వేయాలి. అంతేకాకుండా తొలగింపు తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు స్పీకర్ సభా కార్యక్రమాలకు అధ్యక్షత వహించలేరు. ఆయన సభలో ఒక సాధారణ సభ్యుడిగా కూర్చొని తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇచ్చే హక్కును మాత్రమే కలిగి ఉంటారు. దీంతో ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై తుది నిర్ణయం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే ఛాన్స్ ఉన్నట్టుగా లోక్సభ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు అండ్ టీడీపీ నాయకులు మల్లెల లింగారెడ్డి గారు. నమస్కారం అండి అందరికీ.
నమస్కారం మేడం. రైట్, ముందుగా కృష్ణారెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాం. కృష్ణారెడ్డి గారు, రెఫరీగా ఉండాల్సినటువంటి స్పీకర్ ప్లేయర్గా మారిపోయారు. ఇది కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నటువంటి విమర్శ. ఎందుకు బయాస్డ్గా ప్రభుత్వ ఒత్తిళ్ల ఆయన మీద ఉన్నాయి, అందుకే ఈ రకంగా విపక్ష నేతలకు టైం ఇవ్వకపోవడము, తర్వాత ఇష్టారీతిన సస్పెండ్ చేయడము సభ్యులను, ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే అక్కడ మహిళా ఎంపీలు కూడా ఏదో ప్రధాని మీద కుట్ర చేసి ప్రధానికి హాని చేస్తారని చెప్పేసి ఆరోపించడం, మీరు ఎంట్రీ గేట్ దగ్గర అంతా క్లోజ్ చేశారు, ప్రధానిని ఏదో కాన్స్పిరసీ దాగుంది అని చెప్పేసి ఇలాంటి రకరకాల ఆరోపణలతో, అంటే ఒక మహిళా ఎంపీలని అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఎంపీలని ఇలా తప్పుపట్టడము వాళ్ళ ఇంటిగ్రిటీని ప్రశ్నించినట్టు కాదా అనేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ మీరు దీనిపైన? మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఏదైతే పార్లమెంటులో జరుగుతున్న సంఘటన, లీడర్ ఆఫ్ అపోజిషన్ మహిళా ఎంపీలు ప్రవర్తించిన తీరు భారతదేశ ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయని విధంగా ఉంది. ఏదైనా నిరసన చెప్పాల్సిన పద్ధతి చాలా రకాలుగా ఉంటుంది. అది ఒక ప్రధానమంత్రి కూర్చోనాల్సిన స్థానం దగ్గరికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి వీళ్ళు సైగలు చేసుకుంటా ఇంకా మందిని తీసుకురమ్మనడము, పార్లమెంటు వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను ప్రజలకు ఒక తప్పు దారిలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతుందని చూపించడానికి ఒక కుట్రపూరితమైన వ్యవహారాన్ని వీళ్ళు నడపడానికి వేసిన పన్నాగానికి అది ముందే లీక్ అవడము, అది ఈ రోజు కూడా వచ్చిన విజువల్లో మనకు బయటపడ్డది. మీరు వాళ్ళు చెప్పాల్సింది ఉంటే స్పీకర్ దగ్గరికి వెళ్ళి, స్పీకర్ మైక్ ఇవ్వకపోయినా, మీకు మాట్లాడకపోయినా పోడియం దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూర్చోండి, ధర్నా చేయండి, ఏదన్నా చేయండి, మీ నిరసన తెలపండి. అలాగే ఉండాల్సిన దగ్గరకు పోయి ప్రధానమంత్రి స్థానం దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి మహిళా ఎంపీలు అంటే ఎవరు కూడా మహిళల మీద మన భారతదేశ పౌరులు తెలిసిన విషయమే, ప్రజలందరూ కూడా స్త్రీని దైవంతో సమానంగా చూస్తారు. ఎవరు కూడా వారిని చేతెత్తడివి మాట్లాడడం కానీ గట్టిగా కూడా మాట్లాడలేరు. ఆ ఒక్క బలహీనతను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలను పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగానము మాట్లాడాల్సింది ఉండే రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఎంపీలను పంపాల్సింది పోయి మహిళా ఎంపీలను అక్కడ మంత్రివర్యులు ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్యుల దగ్గర మీరు జెండర్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అక్కడ వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, అది ఫీమేల్ అయితే ఏంటి, మేల్ అయితే ఏంటి, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఫర్ దేర్ దిస్ థింగ్. దానికి ఎందుకు మళ్ళీ మహిళలను ఎందుకు పంపించారు, జెంట్స్ని పంపించవచ్చు కదా అని ఎలా మాట్లాడతారు సార్? మేడము, అక్కడ అంతా మా జెంట్స్ ఉన్నారు, ఓన్లీ మహిళలు వెళ్ళారా అంటే దాంట్లో కుట్రపూరితం ఉంది. మొత్తం అంతా పార్లమెంట్ మెంబర్స్ అందరు వెళ్ళాల్సింది, జెంట్స్ వెళ్ళాల్సింది, మహిళలు వెళ్ళాల్సింది, అందరు వెళ్ళాల్సింది. అక్కడ ఒక కుట్రపూరితమైన వ్యవహారానికి వీళ్ళు ఆలోచన చేసే వీళ్ళు వెళ్ళిండు. అప్పటికైనా కేంద్ర మంత్రులు, నేను ఈ డిబేట్ అవ్వడానికంటే ముందర కూడా పార్లమెంట్లో ఏం జరిగింది అనేది కూడా క్షుణ్ణంగా చూసిన మంత్రులందరూ కూడా సమన్వయంతో దండం పెట్టి, మీరు మహిళామూర్తులు, మీరు దేవతలతో సమానము, మీకు గౌరవం ఉంది భారతదేశంలో, మీరు ఇక్కడ వచ్చి గలాట చేస్తే ఎవరన్నా ఒకటి మాట అంటే కూడా తప్పుగా పోతుందని ఒక కేంద్ర మంత్రులు ఎంపీలకు దండం పెట్టి రిక్వెస్ట్ చేసి, మీ యొక్క డిమాండ్ని కానీ, మీ యొక్క బాధల్ని కానీ ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయాలంటే మీ స్థానాలకు వెళ్ళి మాట్లాడండి, లేదంటే మీరు వెళ్ళాల్సిన పోడియం దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది పోయి డైరెక్ట్ ప్రధానమంత్రి కూర్చున్న దగ్గరికి వెళ్ళి మీరు నిరసన తెలపడము అది ఏం లేదు మేడం. ఇప్పటికే దేశ ప్రజలందరూ కాంగ్రెస్ ను మర్చిపోతున్నారు. దాన్ని గుర్తించుకోవాలంటే దానికి ఒక పెద్ద మొత్తంలో అలజడి జరగాలంటే ప్రధానమంత్రి మీద దాడి చేయాలి. అది కూడా జెంట్స్ చేస్తే కాదు, మహిళలు చేస్తే అది నేషనల్ వైజ్ కాదు, ప్రపంచ దేశాలకు వెళ్తుంది. ఇంకొకటి, ఇప్పుడు వస్తున్న మన ఏదైతే మోడీ గారు విదేశీ పర్యటన చేయడము, ఒప్పందాలు జరగడము, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశం చేస్తున్న ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడానికి, వాటికి సంబంధించిన ఒక్క నిమిషం నుమన్ గారు, మీ అవకాశం వస్తుంది, మీరు మాట్లాడండి. నో ప్రాబ్లం. ఐఎమ్ జస్ట్ రేజింగ్ మై హ్యాండ్. నేను ఏం మాట్లాడలేదు సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే. దాంట్లో
ఈ యొక్క బీజేపీకి వస్తున్న ఆదరణను ప్రపంచ దేశాలలో మనం తగ్గించాలి. రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెళ్తున్నారండి? ప్రపంచ దేశాలకు అంటే ఏది బీజేపీకి ప్రధాని మోడీకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను తగ్గించడం కోసం, డైవర్షన్ కోసము కాంగ్రెస్ ఎంపీలు మహిళా ఎంపీలను ముందు పెట్టి ఈ రకమైనటువంటి డ్రామాకు పార్లమెంట్లో తెరలేపారు అంటారు మీరు. అదొక అంశం మేడం. రెండో అంశం ఏంటంటే దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కాంగ్రెస్ అంటే ఇక అయిపోయింది, ఇక మూసలది అయిపోయింది, మూలబడ్డది, పాత చేట అయిపోయింది, అది చినిగిపోయింది, దాన్ని ఎవరిని పట్టించుకుంటలేరంటే దానికి ఒక విలువ రావాలి, దాన్ని గుర్తింపు రావాలంటే ఒక అలజడి సృష్టించే చర్చ జరుగుతుంది ప్రపంచ దేశాలలో. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, కాంగ్రెస్ పార్టీ అది మంచి చేసిందా చెడు చేసిందా తర్వాత విషయం. ఒక చర్చ జరుగుతుంది, వీళ్ళ పార్టీ ప్రజలలోకి పోతుంది అనే దురుద్దేశం. దాన్ని ఇలా మోడీని బదనాం చేయాలి, బీజేపీని బదనాం చేయాలి. ఈ గత 15 సంవత్సరాలలో వీళ్ళకు ఏ ఒక్క అంశం దొరకలేదు. అవినీతిలో కానీ, మంత్రుల మీద కానీ, ప్రధానమంత్రుల మీద కానీ, మా యొక్క ఉన్న 19 రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల మీద కానీ, ఆ మంత్రివర్యుల కూడా మీద కానీ అవినీతి కానీ, అక్రమాల గురించి కానీ ఆరోపణలు లేవి. ఎలా ఏదో చిన్నమున్నాయి వచ్చినా కానీ అది సామాజికంగా జరిగిన కొన్ని ఏమైనా ఉండొచ్చు, కానీ పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. ఎక్కడైనా ఏదైనా జరిగింది అనిపిస్తే, ప్రజలకు అది చెడు అనిపిస్తే కూడా వీటిని క్షమాపణ చెప్పి వెనుకకు తీసుకున్నవి ఉన్నాయి. ఇవన్నిటితోటి ప్రజల మొప్పు పొంది వాళ్ళు 3వ సారి ప్రభుత్వం వచ్చిన 4వ సారి కూడా 400కు పైన సీట్లు వస్తాయి. ప్రతిపక్షంలో కూడా కూర్చునే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం సైడ్ చూస్తున్నాయి. కృష్ణారెడ్డి గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్ నుమాన్ గారు, ఇక కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారితో మాట్లాడదాం. నుమాన్ గారు, ఈరోజు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో, లోక్సభలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరును తీవ్రంగా బీజేపీ నాయకులు తప్పుపడుతూ ఉన్నారు. కావాలి అని అంటే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయొచ్చు, లేదంటే తమ తమ ప్లేసెస్లో నిలబడి వాళ్ళు బ్యానర్లు కావచ్చు, ప్లే కార్డ్స్ కావచ్చు, ఏవైనా కూడా చూపిస్తూ నిరసన వ్యక్తం చేయొచ్చు. ఎందుకు మోదీ సీట్ దగ్గరికి వచ్చి మరి అక్కడ అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటి? కేవలం మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధి, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మోదీకి వస్తున్నటువంటి కరిజ్మా, ఇవన్నీ కూడా చూసి తట్టుకోలేక డైవర్షన్ కోసం, మీ వైపు దృష్టి మళ్లించుకోవడం కోసం ఏదో ఒక డ్రామా క్రియేట్ చేయాలి పార్లమెంట్లో అని చెప్పేసి ఈ రకమైనటువంటి ఒక డ్రామాకు తెరలేపారు కాంగ్రెస్ నాయకులు అని చెప్తున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, as well as panel members and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అభిశంసన తీర్మానం, ఎసెన్షియల్లీ రిమూవల్ ఆఫ్ లోక్సభ స్పీకర్ ఫ్రమ్ ది లోక్సభ, దీని గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఎవ్రీథింగ్ ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో, ఏదైతే పార్లమెంటరీ అఫైర్స్ ఉన్నాయో, ఏదైతే పార్లమెంట్ లో జరగాల్సినటువంటి తీరు కానివ్వండి, ప్రొసీజర్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా భారత రాజ్యాంగం ప్రకారం, భారత రాజ్యాంగం ఏదైతే హక్కులు ఇచ్చిందో, రైట్స్ ఇచ్చిందో దాని ప్రకారం జరగాల. ఒక్కసారి నేను భారత రాజ్యాంగం ఏం చెప్తుందో, పార్లమెంట్ ఏ రకంగా పనిచేయాలో దాని గురించి మాట్లాడుతున్నాను. ఆర్టికల్ 75, ఐఎమ్ టాకింగ్ అబౌట్ పార్లమెంట్ డెమోక్రసీ. పార్లమెంట్ డెమోక్రసీ ప్రిన్సిపల్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాట్ డస్ దట్ మీన్? గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉందో అది లోక్సభకి జవాబుదారీతనం. ప్రజలందరూ, దేశ ప్రజలందరూ ఆ పార్లమెంట్ వైపు చూస్తారు కాబట్టి, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్తారు కాబట్టి, ఇక్కడ జరిగేటువంటి డిస్కషన్స్ గురించి, డిబేట్ గురించి ప్రతి ఒక్క అంశానికి జవాబుదారీతనంగా ఉండాల్సింది అధికార పక్షం, క్వశ్చన్ చేయాల్సింది ప్రతిపక్షం. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు వారి మీద ప్రశ్నలు వచ్చినప్పుడు జవాబుదారీతనం తీసుకుని పార్లమెంట్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కి ఆధారంగా వారు జవాబులు ఇవ్వాలా. అంతేకాని మైక్ ని మ్యూట్ చేస్తాను, మాట్లాడనివ్వను అని చెప్పేసి ఏ రకంగా అయితే స్పీకర్ గారు ఓం బిర్లా గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 8 మంది పార్లమెంటీరియల్ని ఏ రకంగా అయితే సస్పెండ్ చేస్తున్నారో, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయండి ఈ రోజు దేశంలో. వి హ్యావ్ చైనా ఇష్యూస్ ఉంది, యుఎస్ ఇష్యూ ఉంది, ఎప్స్టీన్ ఇష్యూ ఉంది, ఎన్ని ఇష్యూస్, అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూ ఉంది, ఇంత ట్రేడ్ డీల్ ఉంది, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఉంది. వీటన్నిటి అంశాల గురించి మనం మాట్లాడాల్సినటువంటి తరుణం ప్రతి ఒక్క నిమిషానికి అక్కడ మనకి పార్లమెంట్ లో ఖర్చు అవుతూ ఉంటుంది. ఎవరి డబ్బు అంటే ఇది? ప్రజల డబ్బు కాదా ఇది? ఈజ్ ఇట్ నాట్ ద అకౌంటబిలిటీ? ఇదే కదా ప్రజలు కోరుకున్నది. మిమ్మల్ని అక్కడ పంపించింది, గవర్నమెంట్ రన్ చేయమని పంపించారు. మీకు మితిమీరిన అధికారాలు ఎవరు ఇవ్వలేదండి, ఎవరికి లేవండి.
రాజ్యాంగం ప్రతి ఒక్కరికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తో ఇచ్చినటువంటి అధికారం అండి. అటువంటి తరుణంలో వీరికి ఇచ్చినటువంటి బాధ్యతని వీరు సరిగ్గా నిర్వహించట్లేదని చెప్పేసి ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అడుగుతున్నప్పుడు వారికి సమాధానం చెప్పలేక సమాధానం దాటవేయడానికి వీరు మైకుల్ని మ్యూట్ చేస్తారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ని మాట్లాడిన వాళ్ళు. ఫిబ్రవరి 2వ తారీఖున మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్ ఏదైతే మాట్లాడుతున్నారో ప్రెసిడెన్షియల్ అడ్రస్ గురించి నేను మాట్లాడుతున్నాను, అప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ కి ఇవ్వరా, మైక్ ఇవ్వరా? హీ హ్యాస్ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ కదా. హీఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ కదా, హీఈస్ నాట్ ఎ నార్మల్ పర్సన్. ప్లీజ్ అండర్స్టాండ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రాహుల్ గాంధీ గారు, ఆర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీబడి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లీడర్ ఆఫ్ అపోజిషన్. లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఒక ఇన్స్టిట్యూషనల్ పొజిషన్. ఆ ఇన్స్టిట్యూషనల్ పొజిషన్ కి గౌరవం ఇస్తూ, ఆ చైర్ కి గౌరవం ఇస్తూ వారిని మాట్లాడే ఆపర్చునిటీ ఇవ్వాలి కదా. ఇవ్వలేదని చెప్పేసేసారు కదా ఇప్పుడు మేము అడిగేది. ఇవ్వనప్పుడు ఏం చేయాలి? పలుమార్లు ఇదే రకంగా వారు వ్యవహరించారు ఓం బిర్లా గారు. ఒక్కసారి కాదండి, ఇక్కడికి తీసుకురావడానికి ఒక నిర్ణయం పలుమార్లు ఇలా చేశారు కాబట్టి మేము ఆర్టికల్ 93ని మేము తీసుకొని వచ్చాము. ఆర్టికల్ 93 ఏమంటుందండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం? 2 వారాలు 2 వీక్ నోటీస్ సెక్రటరీ జనరల్ ఆఫ్ లోక్సభకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఒక రిజల్యూషన్ పార్లమెంట్ లో వచ్చినప్పుడు వారిని తీసేయబడతారు. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ కదా. కానీ మీకు సరైనటువంటి సంఖ్యా బలం కూడా లేదు కదా నుమాన్ గారు. ఆ విషయం తెలిసి మీరు ఇంపీచ్మెంట్ కి వెళ్తున్నారు అంటే మీరు ఇందాక అన్నారు కదా సభ సమయము డబ్బు అన్ని వృధా అవుతున్నాయి ఇలా అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ తో అని చెప్తున్నారు. మరి అట్ ద సేమ్ టైం మీరు చేసింది దానికి అది ఎలాగూ పాస్ అవ్వదని తెలిసి కూడా ఇంపీచ్మెంట్ కి వెళ్ళడం అనేది అది సభ సమయము డబ్బు వృధా చేసినట్టు కాదా అనేది వీళ్ళు అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ కాదండి. కాన్స్టిట్యూషనల్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయండి. ఒకరిని ఉంచడానికి ఒకరిని తీయడానికి మాకు సంఖ్యాబలం లేదు కదా అని చెప్పేసి ఒకరిని కంటెస్ట్ చేయబో మేము ఇంట్లో పడుకుంటామని ఎవరిని చేయరండి. డెమోక్రసీలో ఉన్నప్పుడు రాజ్యాంగ స్ఫూర్తిని ముందు పెట్టుకుని వారికి ఉన్నటువంటి రైట్ ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఆ యొక్క రైట్ నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్పేసి ఒక హెచ్చరిక. వారు పనిచేస్తే వారిని తీసేస్తారా, వారు ఉంటారా అభిశంసన అనేది ఓటింగ్ జరిగిన నాడు తెలుస్తుంది. దాని తర్వాత హీ హ్యాస్ టు అండర్స్టాండ్ హీ ఈస్ నాట్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ. ప్లీజ్, మీరు నాకు మాట అన్నారండి, చాలా చక్కటి మాట అన్నారు. ఏమని చెప్పేసి జడ్జి ఉన్నప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ నడపాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తున్నారండి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు? హమారే పాస్ నంబర్స్ హై, హమ్ జో బిల్ చాహే పాస్ కరేంగే. ఇదే మైండ్ సెట్, ఇదే డిక్టేటర్షిప్ మైండ్ సెట్ అని అంటున్నాను. యూఆర్ టాకింగ్ అబౌట్ డెమోక్రసీ. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. డెమోక్రసీ వర్సెస్ డిక్టేటర్షిప్, వాటిలో తేడా ఉన్నదే ఇది కదా. డిక్టేటర్షిప్ లోనే ఉంటుంది ఇవన్నీ. మేము ఏదంటే చేస్తామని చెప్పేసి ఒక సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారండి పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్. ఇందాక ఏమంటున్నారండి పెద్దలు కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ విమెన్ ని తీసుకెళ్లి ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి? ఆర్ దే ఆబ్జెక్ట్స్? ఇంత పెద్ద మనిషి అయ్యండి ఆ రకంగా మాట్లాడడం ఏంటండి? విమెన్ ని తీసుకుపోయి ఆబ్జెక్ట్స్ అంటే ఒకరు మహిళా లోకం అనేది వాళ్ళని తీసుకుపోయి ఒక స్ట్రాటజీ ప్రకారం తీసుకెళ్ళాలని అంటున్నారు. ఏం అవసరం ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ మహిళలని మహిళలుగా చూడాలి, ఒక ఎంపీని ఎంపీగా చూడాలి. అంతేగాని వారు విమెన్ ఉన్నారు కాబట్టి వారిని ముందుకు పంపిస్తామని చెప్పేసి ఆ చిల్లర మల్ల రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ గానీ లీడర్ ఆఫ్ అపోజిషన్ గానీ ఎప్పుడు చేయరండి. ప్లీజ్ ఇంకొకసారి ఇలా మాట్లాడడం రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డు నాట్ టాక్ లైక్ దిస్. మెయింటైన్ సమ్ డెకోర్ సార్. వి ఆర్ టాకింగ్ అబౌట్ నేషనల్ పాలిటిక్స్. అదే లేడీ ఎంపీస్ వాళ్ళు అంటున్నారు ఇలాంటి ఒకవేళ మేము ఆరోపణలు చేస్తే మీకేమైనా మా పైన అపనమ్మకం కనుక ఉంటే మేము ఏదైనా మోదీకి థ్రెట్ అని మీరు ఫీల్ అయితే మమ్మల్ని అరెస్ట్ చేయండి, కానీ ఇలాంటి అపవాదులు మా పైన వేయకండి అని చెప్తున్నారు. నేను అదే అంటున్నాను. వై ఆర్ యూ డూయింగ్ దిస్? ఇంత నీచమైన రాజకీయాలు చేస్తారా సార్ చెప్పండి? ఇంత నీచమైన రాజకీయాలు. ఒకవైపు మీరు ఏమంటున్నారండి ఫారిన్ ట్రిప్స్ చేయడానికి వెళ్తున్నారు, మోదీ గారు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. ఇండియా ఇస్ ఎ సావరిన్ కంట్రీ. ప్లీజ్ అండర్స్టాండ్, ఇండియా ఇస్ ఎ సావరిన్ కంట్రీ. మన సావరినిటీని క్వశ్చన్ చేస్తూ రష్యా దగ్గరను ఆయిల్ కొనుక్కోవద్దని చెప్పేసి అమెరికాలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్తుంటే నిస్సిగ్గుగా సరే సార్, ఎస్ సార్, ఐ సబ్మిట్ టు యూ అని చెప్పేసి ఒప్పుకున్నటువంటి దుర్మార్గుడు. ఎక్కడ ఒప్పుకున్నారు నుమాన్ గారు? ఎక్కడ ఒప్పుకున్నారు? ఒప్పుకున్నట్టు ఎక్కడ లేదు కదా. ట్రంప్ చెప్పాడు. దుర్మార్గుడు ఎవడు? దుర్మార్గుడు ఎవడు? నుమాన్ గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు దయచేసి వినండి. This is the way you are talking. You are not.
You have to talk as a కృష్ణారెడ్డి professional. గారు You don't talk నేనేమంటున్నా rubbish language. భారతీయుడుగా Yeah, ఉన్న we can రక్తం also speak. కారుతోంది. I am also నా speaking. రక్తం- నుమాన్ గారు, I can నుమాన్ గారు, also speak. నుమాన్ I can గారు. also speak loudly. You have to understand that. మీకు లేదా మీకు? మీకు నుమాన్ గారు, నుమాన్ గారు, ఒక్క నిమిషం, You ఒక్క నిమిషం, have దయచేసి to వినండి. speak properly. Yes, I yes. can speak more than you. నేను I can ఏమంటా- speak more than you in English. You don't. కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక్క కృష్ణారెడ్డి నిమిషం, గారు yes, yes, please. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ నేను You have అడగడం to లేదండి. respect the president. నేను ఏమంటున్నా You have వినండి. to- మీకు అంత కోపం ఎందుకండి మీకు? కృష్ణారెడ్డి గారు, ఒక్క అంత నిమిషం, కోపం ఎందుకు? కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం. అంత కోపం ఎందుకు సార్? సమాధానం చెప్పండి మీరు. రష్యా ఈ రకంగా మాట్లాడాడా లేదా? డొనాల్డ్ ట్రంప్ ఈ రకంగా మాట్లాడాడా లేదా? మేము మానిటర్ చేస్తున్నామని చెప్పి చెప్పడా లేదా? ఎవడండి డొనాల్డ్ ట్రంప్? ఎవడండి మనల్ని మానిటర్ చేసేవాడు ఎవడండి? రైట్, రైట్, కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ ప్లీజ్. నుమాన్ గారు, కన్ఫైన్ టు ద నేనేం సబ్జెక్ట్. చెప్పదలుచుకుంటున్నాను అని అంటే You are భారతదేశం asking యొక్క respect to the Rahul Gandhi. You will not. భారతదేశం ఆగండి సార్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, కృష్ణారెడ్డి గారు, మీరు లెట్ us ఆగండి talk మీరు. about మీరు impeachment ఆగండి. only. మీరు ఆగండి. ఒక్క నిమిషం, నేను నుమాన్ ఏమంటున్నాను? నుమాన్ గారు, ఇవాళ Leader of ఇంపీచ్మెంట్ opposition. గురించే మాట్లాడదాము. దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు. subject. Yes. Madam, unparliamentary word should Yes. not use. He is using, I can also use. ఓకే, ఓకే, ఒక్క నిమిషం అండి, కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, ఒక్క నిమిషం. ఎస్, Speak in right way. ఒక్క Okay. నిమిషం. నేను Yes. ఏమంటున్నాను? One Leader minute, of one opposition. minute. Numan, 1 minute. You are asking respect to the leader of opposition, Rahul Gandhi. I am also same way asking respect to the Pradhana Mantri. Leader of the leader of the house, you have to respect. ప్రధానమంత్రి That's గారు what you have to take ఓకే, that. రైట్, రైట్, రైట్. That's what you have to take that. మీరు వినండి, ఆగండి మిత్రమా. ఇక నేను పెద్దలు మీరు, నేను ఏం చెప్పను. నేను ఏమంటానంటే మేడం రోజా గారు, ఐఎమ్ టెలింగ్ వన్ థింగ్ అంటే, నేను ఏమంటున్నాను అని అంటే, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు, టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ఉన్నప్పుడు, రాజ్యాంగ స్ఫూర్తిని ముందు పెట్టుకుని వారికి రైట్స్ అనేవి ఉన్నాయి. ఆ రైట్స్ ని కలిగించినప్పుడు కాన్స్టిట్యూషనల్ కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇచ్చాయి. Yes. నువ్వు అతీతుడివి కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బిహేవ్ చేయలేవని చెప్పేసి స్పీకర్ గారికి తెలియజేయడానికి వారి యొక్క పరిమితులు ఏ రకంగా అయితే వ్యవహరించాలో ఆ రకంగా వ్యవహరించినప్పుడు వారిని గుర్తు చేసే బాధ్యత మా మీద ఉంది. ఆ బాధ్యతని గుర్తు చేసే క్రమంలో ఈ పాయింట్ మేము తీసుకొచ్చేసేసి రిమూవల్ ఆఫ్ లోక్సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానం అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, నేను ఏమంటున్నాను అని అంటే, రాజ్యాంగంలో మనం ఉన్నాం కాబట్టి, డెమోక్రటిక్ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కాబట్టి, దాని యొక్క విలువలని కాపాడడానికి ప్రతి ఒక్క భారత పౌరుడు దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్క భారతీయుడు అక్కడ జరిగేటువంటి అఫైర్స్ ని, పార్లమెంట్ లో జరిగేటువంటి అఫైర్స్ ని చూస్తున్నారు కాబట్టి, దానిని కాపాడుకోవడం కోసం మనం అందరం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. Right. ఎవరు కూడా చట్టానికి లోబడి పనిచేయాలి కానీ చట్టానికి అతీతంగా వ్యవహరించకూడదు. ఎగ్జాక్ట్లీ, yes. అన్లిమిటెడ్ పవర్స్ ఎవరికి లేవండి. ప్రతి ఒక్కరికి కూడా కాన్స్టిట్యూషన్ కి ఆధారంగా వారు వ్యవహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక 3 ఇన్స్టెన్సెస్ చెప్పారు, 1954, 1966 అండ్ as well as సోమనాథ్ చటర్జీ గారి గురించి. 3 ఇన్స్టెన్సెస్, 87 సోమనాథ్ చటర్జీ, 3 ఇన్స్టెన్సెస్ లో కూడా తీసేయలేదు. కానీ వై దే యూజ్ ఇట్, ఎందుకు యూజ్ చేస్తారు అంటే, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి మీరు ఆ రకంగా ఇంపార్షియల్ గా, బియాస్డ్ గా బిహేవ్ చేయకూడదని చెప్పేసి వారిని తెలియజేయడానికి ఇది యూజ్ చేస్తుంటారు. సరే, దాంట్లో సక్సెస్ అవుతారా లేదా, వారిని తీసేస్తారా లేదా, ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్, ఆన్ ద డే ఆఫ్ ఓటింగ్ ఆన్ March 9th we will get to know. మనకు తెలుస్తుంది. అంతేకాని నేనేమని చెప్తున్నానంటే, మాకు రైట్ ఉంది కాబట్టి మేము వాడుకుంటున్నాం. రైట్ అండి, రైట్. ఓకే, లింగారెడ్డి గారు, సో మొత్తం పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరును టీడీపీ ఏ రకంగా విశ్లేషించుకుంటూ ఉంది? కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఎంపీల మధ్య జరుగుతున్నటువంటి ఈ వివాదము, ఈ మొత్తాన్ని ఎలా చూస్తున్నారు? అంటే ప్రధాని భయపడి సభకు రాలేదు, ఈ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో దానివల్ల అదానీ ట్రేడ్ డీల్కు భయపడి సభకు రాకుండా ఆగిపోయారు అని చెప్పేసి ఇటు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. సో రాహుల్ గాంధీ నేషనల్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంటే అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? ఓకే అండి, మీకు ప్యానల్లో పెద్దలకు వీక్షకులకు అందరికీ నమస్కారం. మంది డెమోక్రాటిక్ సోషల్ సెక్యులర్ రిపబ్లిక్ అన్నమాట. దీంట్లో సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. అంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఒకరి అధికార పదవిలోకి ఇంకొకరు రాకూడదు. వన్ branch of the constitution cannot enter into the autonomy of another branch of the constitution. Okay.
ఇక్కడ ఏమైతుంది, ప్రధానమంత్రి అనేది దట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. యాక్ట్స్ యాజ్ ద లీడర్ ఆఫ్ ది లోక్సభ ఆల్సో. తర్వాత అపోజిషన్ లీడర్ పోస్ట్ కూడా అది కూడా కాన్స్టిట్యూషన్ పోస్ట్, క్యాబినెట్ ర్యాంక్ ఉండేటువంటి పోస్ట్ అన్నమాట. స్పీకర్ది వచ్చేసి అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నర్స్ కానీ, స్పీకర్స్ కానీ దే ఆర్ బియాండ్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ అనమాట, పొలిటికల్ అఫిలియేషన్స్. అది కూడా కాన్స్టిట్యూషన్ పోస్టే. ఇక్కడ ఏమైతా ఉంది, ఈ మధ్య ఒక 3-4 ఇష్యూస్. ఒకటి, నరవణి ఆయన మాజీ ఆర్మీ చీఫ్ ఒక పుస్తకం రాసినాడు. దాంట్లో కొన్ని విషయాలు దేశ భద్రతకు సంబంధించినటువంటి, అంటే ప్రభుత్వము సరిగా వ్యవహరించలేదు అనేటువంటి విషయాలు ఉన్నాయనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడినాడు. కానీ దట్ బుక్ వాజ్ నాట్ పబ్లిష్ చేస్తారనమాట. అది పబ్లిష్ కాలేదు కాబట్టి అది పబ్లిక్ డొమైన్లో ఉండదు. ఇప్పుడు ఎవరో ఆ బుక్ సోషల్ మీడియాలో పెట్టారని చెప్పి దానిపైన కేసులు కూడా వచ్చినాయి. అదొక ఇష్యూ అనమాట. కానీ అదే బుక్ గురించి మాట్లాడుతూ మోడీ అమెరికన్ బుక్ లోంచి దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను ఆయన ఉటంకించవచ్చు, కానీ మన ఆర్మీ చీఫ్ రాసినటువంటి పుస్తకం ఎందుకు మాట్లాడకూడదు, దాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు అనేది వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు ఏమైతుందంటే ప్రధానమంత్రి కానీ, కేబినెట్ మంత్రులు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమాచారం అనేది కొంత అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది అపోజిషన్ పార్టీ లీడర్కి ఉండదు. ఎవరైనా సరే దాన్ని అథెంటికేట్ చేస్తూ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదొకటి. 8 మంది కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. అదొక ఇష్యూగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిషికాంత్ దుబే ఆయన కూడా కాంగ్రెస్ పార్లమెంట్ మహిళా సభ్యులను అవమానకరంగా మాట్లాడినారు అని ఒకటి. తర్వాత ఇది ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే, ఇప్పుడు ఇది ప్రెసిడెంట్ జాయింట్ సెషన్ సంబంధించినటువంటి స్పీచ్కు అది మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఆన్ ది ప్రెసిడెన్షియల్ అడ్రస్ అనేది ఆ సందర్భంగా మరి పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాత టోటల్ గా ప్రైమ్ మినిస్టర్ గారు రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రిప్లై ఇవ్వాల్సినటువంటి రోజున సభకు రావద్దు, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అభద్రతా పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేనే రావద్దని చెప్పి స్పీకర్ ఓం బిర్లా గారు ఆయన ప్రకటించారు. సభలోనే ప్రకటించారు, బయట కూడా ప్రకటించారు. సరే, అది ఒక పక్క పెడితే ఎందుకు మరి ప్రధానమంత్రికే సాక్షాత్తు లోక్సభలో భద్రత లేదా అంటే అది కాదు విషయం. భద్రత ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఈ టోటల్ ఎపిసోడ్ లో ప్రధాని మోదీకి లోక్సభలో భద్రత లేదు అని మీకేమైనా అనిపించిందా? భద్రత ఒకటే కాదు, డిగ్నిటీ అండ్ డికోరం ఆఫ్ ది హౌస్ ఉంటుంది. డిగ్నిటీ, డికోరం, పార్లమెంట్ యూసేజ్ ఆఫ్ పార్లమెంట్ లాంగ్వేజ్ టువర్డ్స్ ప్రైమ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ అండ్ అదర్ మెంబర్స్ అది ఉంటుంది. మీరు చెప్పింది కరెక్టే. డిగ్నిటీ, డెకోరం, డీసెన్సీ ఇవన్నీ ఒక ఆస్పెక్ట్ అయితే, ఇది ప్రధాని మోదీని థ్రెట్ చేసి ఆయనకి ఏదో హామ్ చేసేటువంటి ఒక కుట్ర అని చెప్పేసి అనడం అనేది మీరు దాంతో ఏకీభవిస్తారా? నేను చెప్తాను ఒక్క విషయం. ఇప్పుడు ఏమవుతుందంటే మన దేశ చరిత్రలోనే 2 ముఖ్యమైన ఇంపార్టెంట్ ఎపిసోడ్ జరిగినాయి. ఒకటి ఏంటంటే యూరోపియన్ యూనియన్ ఉంది, మనకు తెలుసు. మన దేశం ప్రపంచంలో 20% జనాభా ఉన్నాము, 140 కోట్ల మంది జనాభా, 20% మనం ఉన్నాం. పెద్ద ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ చైనా కానీ మంది కానీ. యూరోపియన్ యూనియన్ వాళ్ళతో కూడా ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. అది మన ఈ మధ్యనే వచ్చింది. అది ఇక్కడ యూరోపియన్ యూనియన్ వాళ్ళు వచ్చినారు, ప్రధానమంత్రి అందరూ మాట్లాడినారు, ఒప్పందాలపైన సంతకాలు చేశారు. దానివల్ల ఏమైందంటే చాలా వస్తువులపైన అతి తక్కువ టారిఫ్తో కానీ, అసలు టారిఫ్ లేకుండా కానీ ఒప్పందాలు జరిగేటువంటి సందర్భం అది. రెండోది ఏంటంటే మనకు తెలుసు, ట్రంప్ మన పైన
పీనల్ టారిఫ్స్ పెట్టినాడు. 25%, 30% ఇష్టం వచ్చినట్టు పెట్టినాడు. దానివల్ల ఏంటంటే మన పెద్ద మార్కెట్ ఎగుమతి కానీ దిగుమతి కానీ చాలా విస్తృతంగా ఉంటుంది. ఒక నెల జరిగినా కూడా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు దేశానికి కానీ లేకపోతే వివిధ వ్యాపార సంస్థలు కానీ నష్టం వస్తుంది. వీళ్ళేమంటారు తాగా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతూ మీరు ట్రంప్ చెప్తే రష్యా నుంచి ఆయిల్ కొనకుండా పోతారా అనేది కదా. ట్రంప్ చెప్పినాడని కాదు ఇక్కడ ఆలోచన చేయాల్సింది. సావరిన్ కంటే అదే సావర్నిటీని సరెండర్ చేశారు ట్రంప్ దగ్గర. అదే చెప్తున్నా అది ఇట్స్ నాట్ సరెండరింగ్ ది సావరిటీ ఆఫ్ ఇండియా టు ఇయర్స్ అనమాట. ఇది బై ప్రైమ్ మినిస్టర్. ఇది మనం ఏం చేస్తాము, ట్రంప్ చెప్పినాడా ఇంకోటి చెప్పినాడా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అది రష్యా నుంచి ఆయిల్ కొనడం మంచిదా, అక్కడ నుంచి కొనడం తగ్గిస్తే యుఎస్తో ఉండేటువంటి ఈ టారిఫ్ సమస్యలు తగ్గిపోతే మంచిదా, ఏది దేశానికి లాభం అనేది ఆలోచిస్తారు. ఇట్స్ నాట్ సరెండరింగ్ టు ది మరి అప్పుడు అనౌన్స్ చేయొచ్చు కదా లింగారెడ్డి గారు, ఎస్ మేము ఆపలేదు, మేము ట్రేడ్ కంటిన్యూ చేస్తున్నాము అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ ఇవ్వచ్చు కదా. ట్రంప్ ఏమో ఆపేశారని చెప్తున్నారు, మరి కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఒకటండి, ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ విషయంలో ఏమైందంటే ఆయన భారత్ పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపినా అంటాడు. 10-15 దేశాల్లో యుద్ధం నేనే ఆపినాను, నాకు డబ్బులు బహుమతి కావాలంటాడు. ఆయన ఈజ్ నాట్ స్టేబుల్, మెచ్యూర్డ్ అండ్ ఎగ్జాక్ట్లీ అందరికీ తెలిసిన విషయమే అది. అదే సీజ్ ఫైర్ విషయంలో కూడా ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేశాడు లింగారెడ్డి గారు. సీజ్ ఫైర్ విషయంలో కూడా ట్రంప్ అదే మాట మాట్లాడాడు, నేనే ఆపానని చెప్పారు. దాన్ని మీరు డినై చేసిర్రు, కేంద్ర ప్రభుత్వం డినై చేసింది, దీంట్లో ఎక్కడ ఆయన జోక్యం లేదు అని చెప్పింది. అదే ఈ రష్యన్ ఫ్యూయల్ గురించి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. అట్లా కాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఏదో ట్రంప్ మాట్లాడలేదని చెప్పి రష్యా వాళ్ళు వచ్చేసి రష్యా వాళ్ళేమి ఇండియా మా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కునేది మానుకుంది అని చెప్పి వాళ్ళేమి స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా. వాళ్ళు ఇంతవరకు అది ఇవ్వలేదు. మనం కూడా ట్రంప్ మాట విని మేము రష్యా నుంచి ఆయిల్ కొనుక్కునేది మానేస్తాము, మాకు టారిఫ్ తగ్గించేదాని వల్ల అని అట్లా చెప్పలేదు. ఏమంటే పెద్ద పెద్ద సమస్యలు యూరోపియన్ యూనియన్ టారిఫ్ సంబంధించినటువంటి ఇతర విషయాల యొక్క అగ్రిమెంట్లు కానీ, యుఎస్ తో ట్రేడ్ రిలేషన్స్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, పీనల్ టారిఫ్ విషయం కానీ ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది మన దేశాన్ని ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో విశ్వగురువుగా చూస్తున్నాయి మిగతా దేశాలంతా కూడా. అంటే భయంతో కావచ్చు, భక్తితో కావచ్చు, ప్రేమతో కావచ్చు, పెద్ద దేశమని కావచ్చు, లేకపోతే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బట్టి. ఇటువంటి సందర్భంలో ఏదైనా కాంగ్రెస్ పార్టీ మహిళా సభ్యులు అనుచితంగా ప్రవర్తిస్తే, నేను చెప్పేది ఆయన ఏదో ప్రాణానికి ముప్పు ఉంది, లైఫ్ థ్రెట్ ఉంది అనేది కాదు. ఇక్కడ అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఇది ప్రపంచమంతా కూడా మొత్తము అన్ని మీడియాల్లో వచ్చినప్పుడు ఇది మోడీ గొప్ప నాయకుడు, ప్రధానమంత్రి, ఆ నాయకత్వంలో మరి దేశం బాగుపడుతూ ఉంది, ప్రపంచంలో విదేశాలతో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి చర్చ జరుగుతూ ఉండేటప్పుడు అనుచితంగా ఎవరన్నా ప్రవర్తిస్తే ఇప్పుడు ఆయన చేయబట్టుకునే చాలు కదా, ఎక్కువ చేయాల్సిన లేదు. ప్రధానమంత్రి శ్రీ దగ్గర ఆయన చేయబట్టుకునే కూడా చాలు, మొత్తం ప్రపంచం అంతా కూడా అది వేరే విధంగా. ఒక్క నిమిషం అండి. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ లింగారెడ్డి గారు. లింగారెడ్డి గారు దిస్ ఈస్ నాట్ ఫెయిర్, దిస్ ఈస్ నాట్ ఫెయిర్. లింగారెడ్డి గారు ప్లీజ్. లింగారెడ్డి గారు బీయింగ్ ఏ విమెన్ ఐ కెన్ నాట్, ప్లీజ్ మీరు లింగారెడ్డి గారు చాలా తప్పు మాట్లాడుతున్నారు. లింగారెడ్డి గారు మీకు ఒక వైఫ్ కానీ, మీకు ఒక చెడ్డ కానీ, మీకు ఒక అమ్మ కానీ ఉంటే ఈ రకంగా మాట్లాడుతున్నారు. నో లింగారెడ్డి గారు you should take back లింగారెడ్డి గారు వినండి లింగారెడ్డి గారు ప్లీజ్. డెమోక్రసీలో ఉన్నప్పుడు ఒక చేయి పట్టుకుంటారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు?
నో లింగారెడ్డి గారు యూ షుడ్ టేక్ బ్యాక్ ప్లీజ్. వినాలైనా విన్న తర్వాత మాట్లాడాలా? ఏం వినమంటారండి? మీ చెత్త క్యాంప్ వినమంటారా? మీరు అడ్డ మాటలు వినమంటారా? ప్రజానికం నో లింగారెడ్డి గారు ప్లీజ్. ఓకే కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడండి. సో పార్లమెంట్ లో ప్లీజ్ లింగారెడ్డి గారు లేదు మీరు కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్తున్నారు ప్లీజ్. You must know that I am LLM constitutional law graduate. అయ్యుండొచ్చు. మీ మాటల ద్వారా తెలుస్తుంది మీరు ఏ రకంగా అయితే మాట్లాడుతున్నారో మీ టైంలో మాట్లాడండి తెలుస్తుంది. రైట్ ఓకే కృష్ణారెడ్డి గారు మీరు మాట్లాడండి. ఒక నిమిషం లింగారెడ్డి గారు ప్లీజ్. ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే వాళ్ళు మహిళలు పోయి చేయి పట్టుకుంటారు ప్రధానమంత్రి అనేది కాదు. నేనేం చెప్తున్నాడు, అటువంటి సంఘటన ఏదైనా ఆ మాటే మాట్లాడద్దు అని చెప్తున్నాను లింగారెడ్డి గారు. మీరు ఆ మాట మీరు వెనక్కి తీసుకోవాలి దయచేసి. వెళ్ళి ప్రధానమంత్రి చేతులు పట్టుకుంటారు. నో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. నో ఎస్ కృష్ణారెడ్డి గారు ప్రాబిలిటీ చెప్తున్నా నేను నేను పట్టుకుంటారని కాదు. అటువంటి సంఘటన ఏదైనా జరగాల్సి వచ్చినప్పుడు ఏదైనా మరీ దగ్గరికి పోయినప్పుడు ఆయన తాకినప్పుడు మొత్తం ప్రపంచంలో మొత్తము ప్రభుత్వం ప్రతిష్ట పోతుంది కదా. ప్రభుత్వం ఊరుకుంటుందా? ప్రభుత్వం ఊరుకోరు కదా. కృష్ణారెడ్డి గారు అటువంటి జరిగేటువంటి అవకాశం ఏదైనా ఉండేటప్పుడు దేశానికి నష్టం జరుగుతుంది చెప్తున్నా కానీ స్టే పట్టుకుంటారో దగ్గర పోతారో తాగుతారనే విషయం కాదు. దాని వల్లనే స్పీకర్ గారు కృష్ణారెడ్డి గారు సో పార్లమెంట్ లో చర్చలు లేవు, ఓన్లీ ఈ గొడవలు ఈ వీటితోనే కాలయాపన చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంకొక 3 రోజులు కూడా ఈ బడ్జెట్ సెషన్ ఉండబోతోంది. సో మరి ఈ ఇంకా ఎన్ని గొడవలు చూస్తాము? ఇక నుంచి అయినా ఇది ఒక ప్రజా సమస్యల పైన వీటిపైన ఏమైనా దృష్టి పెట్టి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఎలాగో ఇంపీచ్మెంట్ కి వెళ్తూ ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. 120 మంది ఎంపీలు ఆల్రెడీ సంతకం చేసినటువంటి పరిస్థితి ఉంది. మేడం ఇందాక మనం ఇక ఈ చర్చ అంతా చూస్తున్నాము. ఇందాక నూమన్ గారు మంచి కాన్స్టిట్యూషన్ గురించి ఆర్టికల్స్ గురించి ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ పార్లమెంటు వ్యవస్థలో కొన్ని ఉంటాయి, సాంప్రదాయాలు విలువలు అనేటివి కొన్ని ఉంటాయి. దాని ప్రకారం కొంత నడవాల్సింది ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది బడ్జెట్ ప్రసంగం పైన చర్చ జరగాలి. అది ఎక్కడనో అది పబ్లిష్ కానీ బుక్ది చర్చ చేస్తాను దాని మీదనే మాట్లాడతానని రాహుల్ గాంధీ గారు ఒక మొంకు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు అంటే విధంగా రాహుల్ గారు ప్రవర్తించడంతో అక్కడ జరిగిన అంశానికి నిరసన జరపడంలో తప్పు లేదు, స్పీకర్ను నిలదీయడంలో తప్పు లేదు. మీరు ప్రజల గురించి మాట్లాడాలనుకున్నప్పుడు మీకు అవకాశం రానప్పుడు. కానీ ఇక్కడ ప్రధానమంత్రి గారు చైర్ దగ్గరికి పోవలసిన అవసరం ఏమొచ్చింది అనేది నేను క్వశ్చన్ చేసిన. ఇందాక నేను కూడా మహిళలు అన్నప్పుడు మీరు కూడా నాకు అబ్జెక్షన్ చెప్పారు. నేను మహిళలు జెంట్స్ పోతే అక్కడ మహిళలు పోయింది కాబట్టి మహిళలు అన్నాం అంతే, కానీ అక్కడ మహిళల్ని ఎందుకు పంపారు అని అంటే నేను అబ్జెక్ట్ చేశాను. ఇంకొక అందరు కలిసిపోతే ఎంపీలు అందరు కలిసిపోయింది అంటుంటే అక్కడ ప్రత్యేకంగా ఇంతకు ముందే ఇది ఒక 2 రోజుల ముందే కుట్ర వ్యవహారం బయటకు రావడము, స్పీకర్ గారు బయటకు ప్రకటించడము, అదే విధంగా వీళ్ళు వెళ్ళటము, ఆ విజువల్స్ బయటకు రావడము, ఈ చర్చ జరుగుతుంది మేడం. మహిళలంతా మంత్రాన్ని అక్కడికి పోయినప్పుడు అక్కడ వాళ్ళే పోయినారు కాబట్టి వాళ్ళ పేరు తీసుకోవాల్సి వస్తుంది మేడం, తప్పదు. మనం ఎంత మహిళలమైనా మనం ఎంత అయినా ఒక ప్రధానమంత్రి గారు చైర్ దగ్గరికి పోవలసిన అవసరం ఏముంది అని నేను క్వశ్చన్ చేసిన. ఈ పాయింట్ మొత్తం నూమన్ గారు పక్కకు పెట్టేసి ఎంతసేపు స్పీకర్ ది మాట్లాడారు. స్పీకర్ గారికి మీరు రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్య విలువలకు ప్రకారము మీరు ప్రజల గురించి ప్రతిపక్షము అంటేనే ప్రజా అవసరాల గురించి మీరు కొట్లాడే, ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే నిలదీయండి. అక్కడ సమయం రాకపోతే మీరు అడగాల్సింది స్పీకర్. కానీ ప్రధానమంత్రి చైర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది క్వశ్చన్ మార్క్. దానికి మీరు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీకుంటుంది. అదంతా పక్కకు పెట్టి ఎంతో మనము లెక్చరర్ ఇస్తున్నాము, మనం ఉపన్యాసం ఇస్తే కాదు. మీరు ఇంత స్పీకర్ గురించి పెద్ద మొత్తంలో కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు. వెల్ అండ్ గుడ్, ఐఎమ్ యాక్సెప్టింగ్.
వాట్ అబౌట్ ఇన్ తెలంగాణ? ఉమ్, మన ఎమ్మెల్యేలు మా పార్టీలు మారేందని మీ గాంధీ భవన్ లోకి వస్తారు, మీ పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన బీఫాములు తీసుకుపోయి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మున్సిపల్ క్యాండిడేట్లకు ఇచ్చేసి పోటీ చేపించేసి మీ అభ్యర్థుల తరపున పోటీ చేస్తే ఇక్కడ మీ యొక్క స్పీకర్ గారికి కనబడదు, కానీ అక్కడ మాత్రం పార్లమెంట్ లో మీరు పెద్దగా రాజ్యాంగం చెప్తారు. ఇక్కడ రాజ్యాంగ విలువలు ఏమైనాయి? ఇక్కడ లోకమంతా చూస్తుంది కదా, ప్రతి ప్రెస్ లో వచ్చింది కదా, మీ ముఖ్యమంత్రి కూడా చెప్పారు కదా, పార్టీ మారిందని ప్రతి ఒక్కరు చెప్పారు కదా. ఎట్లా వచ్చిండు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీ గాంధీ భవన్ కు? ఆయనకి ఎట్లా మీ పిసిసి అధ్యక్షుడు బీఫాములు ఇచ్చిండు? మున్సిపల్ ఎలక్షన్ లో ఎట్లా ఇచ్చేసిండు? ఇది రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్ కు విరుద్ధం కాదా? ఆయననేమో ఆయన పార్టీ మారలేదంటాడు, బయటనేమో మీ పార్టీలో తిరుగుతారు. ఇంత దౌర్భాగ్యంగా మీరే కాన్స్టిట్యూషన్ ను రాజ్యాంగాన్ని తొక్కేస్తూ మళ్ళా ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ విలువలు, ఇవన్నీ గొప్ప గొప్ప పదాలన్నీ వాడుతున్నారు. సో అంటే తెలంగాణలో రేవంత్ రాజ్యాంగం నడుస్తోందంటారు. మీరు చెప్పేది ఈ రోజు రాజ్యాంగాన్ని పూర్తిగా కూని చేసిందంటే కాంగ్రెస్ పార్టీ. మా బీజేపీ ఎక్కడ కూడా పార్టీ మారిన వ్యక్తిని ఈ రోజుకు రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలో తీసుకున్న చరిత్ర లేదు. పార్టీలకు వస్తున్నామంటే ఫస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి. ఒక పార్టీ బీఫామ్ తర్వాత గెలిచిన వాళ్ళు అన్నాము, మళ్ళా బై ఎలక్షన్లకు వెళ్ళాము. మీరు ఆ సాంప్రదాయాన్ని మీరు పాటిస్తలేరు, విలువలు పాటిస్తలేరు. రాజ్యాంగంలో కొన్ని ఉంటాయి, సదా సాంప్రదాయాలు ఉంటాయి. లింగారెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారు చేసిండ్రు, నేను చూశాను. వాళ్ళకు సభా సాంప్రదాయాలు అంటే తెలుసు, విలువలు అంటే ఏంటో తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష ఏ విధంగా ఉంది? మీరు కూడా ఇందాక ఒక ప్రధానమంత్రిని పట్టుకొని అనరాని మాటలు అంటున్నారు. నేను ఆ మాట యూజను. మనం ఒక ప్రొఫెషనల్ వేలాగా ఉన్నాము. ఇక్కడ మన డిబేట్ ను లక్షల వేల మంది చూస్తున్నారు. మనము వాడే భాష మనము కింద చూసే విద్యార్థులకో ప్రజలకో ఇస్తే, నాయకులుగా మనం పోయినప్పుడు ఆ భాష అంటే మీకు ఎలా ఉంటుంది? గుర్తుంచుకొని మాట్లాడాలి. మీరు సమస్యను ప్రశ్నించండి, ఏదైనా తప్పు చేస్తే దానికి క్వశ్చన్ చేయండి, మేము ఆన్సర్ చేస్తాం. కానీ ఇక మీరు ఇందాక ఉంటున్నారు, లింగారెడ్డి పెద్ద మీ కంటే వయసులో బుద్ధి లేదా ఈ పదాలు వాడుతున్నారు. మనం ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు మనము ఆ పదాలను మన దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాము. మీరు ఏదైనా క్వశ్చన్ చేయండి, అన్న మీరు తప్పు మాట్లాడుతున్నారని చెప్పండి, మీరు ఇది కరెక్ట్ కాదని చెప్పండి పద్ధతిగా. కానీ వ్యక్తిత్వ అననంగా మాట్లాడితే రాబోయే రోజులలో రాజకీయ నాయకుడు అంటే విలువలేనోడు. వీడు మాట్లాడే భాష ఒక్కటి కూడా కరెక్ట్ ఉండదు. తిట్టుకోవడానికే కూర్చున్నారు, సమస్యలు మాట్లాడతలేరు. ఇప్పటికీ కూడా ఒక్క నిమిషం మేడం, రోజా మేడం, ఇప్పటికీ ఆ గతంలో నేను చూసిన అసెంబ్లీ జరుగుతుందంటే, అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిందంటే గంటలు గంటలు చూసేది. ఇవాళ అసెంబ్లీ సెషన్ ఏంటంటే బండ బూతులు తిట్టుకుంటున్నారు. ఏం చూస్తున్నారని వ్యూవర్సే పడిపోయారు. మరి ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు టీవీ డిబేట్లు చూస్తున్నారు. టీవీ డిబేట్లలో కూడా మనం భాష కనుక అదే వేళపోతే టీవీ డిబేట్లు కూడా చూడరు. వాళ్ళ సమస్యను మనం అడ్రస్ చేద్దాము. మీరు తప్పు చేస్తున్నారా, మేము తప్పు చేస్తున్నామా, మీరు చేసేది కరెక్టా, మనం కరెక్ట్ చేద్దామా, మీరు మనము ఏం చేసినామనేది చెప్పుకుంటాము. ప్రజల నిర్ణేతలుగా నిర్ణయిస్తారు. కానీ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. ఓకే, నుమాన్ గారు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో రాజకీయానికి తూట్లు పొడుస్తూ అక్కడికి పార్లమెంట్ లోకి వెళ్లి మాత్రం రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి అని చెప్పేసి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని అంటున్నారు బీజేపీ వాళ్ళు. ఓకే, అబ్సల్యూట్లీ. సో నేను వారు ఏమైతే మాట్లాడుతున్నారో నేను రెండు విషయాలు చెప్తానండి. తెలంగాణ అంశాన్ని గురించి వస్తున్నప్పుడు స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ గారు సబ్జెక్ట్ అనేది వారి పరిధిలో ఉంది. వారు దాని యొక్క డెసిషన్స్ ఒక్కొక్కరిది చెప్తూ వెళ్ళారు. యాంటీ డిఫెక్షన్ ఎమ్మెల్యేస్ గురించి వారు ఏదైతే మాట్లాడుతున్నారో, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో, మీ ద్వారా నేను కోరుకుంటున్నా వారు ఏ పార్టీలో ఉన్నారు తెలియజేయడానికి. ఏ పార్టీ మీద బీఫామ్ తెచ్చుకుని వారు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చారో వారి యొక్క పార్టీలు ఫ్లోర్ టెస్ట్ పెట్టమని చెప్పండి. తెలిసిపోతుంది కదా. ఫ్లోర్ టెస్ట్ పెట్టినప్పుడు ఏ పార్టీకి ఓటేస్తారో, ఏ పార్టీకి ఎమ్మెల్యేకి చెందినటువంటి వ్యక్తో మీరు ఫ్లోర్ టెస్ట్ ఎందుకు పెట్టారండి? మీకు రాజ్యాంగం ఇస్తుంది కదా. లేకపోతే ఎమ్మెల్యేని మీ పార్టీ నుంచి తరిమిపడేయండి. ఎందుకు తరిమిపడేయని చెప్పండి. మీరు పార్టీకి కావాల్సినటువంటి పార్టీ ఫండ్ వారి జీతాల నుంచి తీసుకుంటున్నారు. తీసుకోవట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది నేను టాకింగ్ అబౌట్ టెక్నికాలిటీ గురించి నేను మాట్లాడుతున్నాను.
ఇంకొక విషయం ఏం మాట్లాడుతున్నారు వారు, మేము మా పార్టీలో జాయిన్ కావాలంటే బీజేపీ వాళ్ళు రిజైన్ చేసి మరి ఈ రోజు మొత్తం భారతదేశంలో ఏదైనా పార్టీ ఉంది అని అంటే వాళ్ళు రిజైన్ చేసి పార్టీలో జాయిన్ అవ్వాలి అని చెప్పేసి ఏమైనా కండిషన్ పెట్టిందంటే నిజాం గురించి మాట్లాడుతున్నాను, చాలా నిజాల గురించి నేను మాట్లాడుతున్నాను, ట్రూ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. కేవలం వైఎస్ఆర్సీపీ దో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ అలయన్స్, నేను నిజం చెప్తున్నాను ఈ విషయం. అంతేగాని ఈ బీజేపీ వాళ్ళు ప్రభుత్వాలని కూర్చారండి, ఎమ్మెల్యేనే ఒకరిని కాదు గుంపులుగా కొనుక్కున్నారు. సార్ మీరు ఎంతమంది నుంచి కొనుక్కున్నారు చెప్పండి. మీరు మధ్యప్రదేశ్ లో మీరు చేయలేదా? కమల్నాథ్ గవర్నమెంట్ తో ఏం చేశారు మీరు? అంటే 2/3 మెజారిటీతో. వాట్ ఇస్ ద పాయింట్ మేడం? యు టెల్ మీ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది. యాంటీ డిఫెక్షన్ ఆగండి సార్, మీరు ఆగండి. ఒకటే సబ్మిషన్ మేడం ఒక్క సబ్మిషన్. మధ్యప్రదేశ్ లో వాళ్ళు వచ్చినప్పుడు 15-16 మంది వస్తే వాళ్ళతోటి రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. నాకు తెలిసి ఈ అంశం చెప్తాను. ఇంకోటి కర్ణాటకలో జేడీయూ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా రాజీనామా చేపించేసి బై ఎలక్షన్లకు వెళ్ళారు. ఎందుకంటే అబద్ధాలు మాట్లాడతారు పెద్దలు కృష్ణారెడ్డి గారు. మీరు ఒక్కసారి గూగుల్లో చూడండి, వాళ్ళు రాజీనామా చేయకుండా చాలా ఉన్నాయి కాబట్టి మీరు చేస్తే మాత్రం మరో రకంగా ఈ రకంగా చూడడం తప్పు. నేనేమంటానంటే యాంటీ డిఫెక్షన్ లా ఏదైతే తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానిని అలానే ఉంచి ఏ ఎమ్మెల్యే ఎక్కడ గెలిస్తే ఒక్క ఓటుతో కూడా గెలిస్తే ఆ ఎమ్మెల్యేని అలానే కంటిన్యూ చేయనివ్వాలా, ప్రభుత్వాన్ని కూల్చనివ్వకూడదు. మేము అధికారంలోకి వచ్చిన 15-20 రోజుల్లోనే వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానివ్వండి, వారు ఏమేమి చెప్పారండి, బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ ఏమన్నారు, ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండదు, కూలిపోతుందని చెప్పారు. మాకు కేవలం 4 ఎమ్మెల్యేలే ఎక్సెస్ ఉంటాయి. 64 వాజ్ అవర్ నెంబర్. ఆ రోజు ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి ఎవరైనా వచ్చేసేసి మా దగ్గర మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి వస్తే మేము ఏం చేస్తాం చెప్పండి దానికి. వారు మా పార్టీలో ఉన్నారా మీ పార్టీలో ఉన్నారా తేల్చడానికి లిటమస్ టెస్ట్ అంటే ఫ్లోర్ టెస్ట్ పెట్టండి, తెలిసిపోతుంది. మీ పార్టీలో లేదంటే ఎక్స్పెల్ చేసి పడేయండి, అరే అయిపోతుంది కదా. దాన్ని ఎందుకు సాగదీసి ఈ రకంగా చేయడం? అదే అంటాను మేడం నేను కూడా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్ బికమ్స్ ఈజీ ఫర్ అస్, రైట్? మీరు చేయండి. మీరు చేయకుండా మీ చేతిలో ఏ అస్త్రం ఉందో అది చేయండి. ఆయన పోతారు కేటీఆర్, ఆయన ఒక్కొక్క రోజుకి 15 నుంచి 20 లక్షల రూపాయలు లారీ ఫీజు కడుతున్నాడు సుప్రీంకోర్టులో. ఇది వాస్తవం కాదా? డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి చెప్పండి? సుప్రీంకోర్టులో కంటెస్ట్ చేస్తున్నాడు, ఎక్స్పెన్సివ్ లాయర్స్ ని పెట్టాడు అతను. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి ఈ డబ్బులు? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? వీళ్ళు అయ్యా దగ్గర ఏమైనా ఇంత డబ్బు ఉందా అండి? 7 లక్షల కోట్ల అప్పు మొత్తం దోచుకొని పోయి ఈ రకంగా చేస్తున్నారు కదా, ఇది వాస్తవం కాదా? నేను అనేది ఏంటంటే విలువలతో కూడినటువంటి రాజకీయం మీరు చేయండి, మేము చేస్తాం. విలువలు కూడినటువంటి రాజకీయాలు చేసినప్పుడే ప్రజలందరూ హర్షిస్తారు. అంతేగాని అబ్బాసు పాలు చేసే విధంగా మీరు వ్యవహరించకూడదని చెప్పేసి నేను కోరుకుంటున్నా. మరి ఇంకొక మాట అన్నారు ఏమని చెప్పేసి లాంగ్వేజ్ గురించి. నేను లాంగ్వేజ్ అనేది నాకు కోపం ఎప్పుడు వస్తుంది అని అంటే భారతదేశం మీద ఎవరైనా ఫింగర్ పాయింట్ చేస్తే నాకు కోపం వస్తుంది. నేను ఓవర్సీస్ కాంగ్రెస్ లో ఒక ఉపాధ్యక్షుడిగా, అమెరికాకి ఉపాధ్యక్షుడిగా నేను కొనసాగుతున్నాను. అయినా సరే నా కంట్రీ అంటే నాకు ప్రేమ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పుడు నాకు బాధ కలిగి నేను అన్నటువంటి మాట, ఒక ప్రధానమంత్రిని నేను అనలేదు. నాకు తెలుసు నేను ఎవరిని అనాలో అనకూడదు. మీరు రివైండ్ చేసి చూసుకోండి. నేను అలా వ్యవహరిస్తున్నటువంటి దుర్మార్గులు అని చెప్పాను నేను. సో అందుకని చెప్పేసి ప్లీజ్ అండర్స్టాండ్, మీరు డైరెక్ట్ గా తీసుకోవాల్సిన పని లేదండి. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఒక సావరీన్ కంట్రీ, మన ఒక రిపబ్లిక్ కంట్రీ, మన సోషలిస్ట్ కంట్రీ, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి వాటన్నిటి ప్రిన్సిపల్స్ ని వర్కౌట్ చేస్తూ మీరు ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి. 5 years ఎక్స్పైరీతో వచ్చారండి. మీరు ఈ 5 years ఎక్స్పైరీతో ఏమేమి చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్, ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్. ఆ అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ పెట్టి ఇంకొక క్వశ్చన్ అడిగారు మన కృష్ణారెడ్డి గారు. ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎందుకు ఎంపీలు తమ ప్లేసెస్ లో నిలబడి లేదంటే స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేయొచ్చు కదా? మోదీ సీట్ దగ్గరికి వెళ్లి బ్యానర్స్, ప్లేకార్డ్స్ ఎందుకు చూపించాల్సి వచ్చింది? ఎందుకు నిరసన తెలపాల్సి వచ్చింది? దెర్ ఆర్ వేరియస్ వేస్ టు ప్రొటెస్ట్ మేడం. రైట్ టు ప్రొటెస్ట్ అనేది ప్రతి ఒక్క ఎంపీకి ఉంటుంది. వారు అక్కడ ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి దట్ ఈస్ సంథింగ్ ఐ కెనాట్ కంట్రోల్ ఆర్ ఐ కెనాట్ కమెంట్ అబౌట్ ఇట్. కానీ ఒకటి మాత్రం నేను చెప్తాను, కేంద్ర మంత్రి వెళ్ళి వాళ్ళు దండం పెట్టి మరీ వేడుకుంటున్నా కూడా వినకుండా అంత ఇది చేయాల్సినంత మైకుల్ని మ్యూట్ చేయడం వల్ల ఆ మైకులు వినబడవు అని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రవర్తించారా, అక్కడికి వెళ్ళి మాట్లాడారని నాకు ఐ హావ్ నో ఐడియా. నాకు ఆ ఇన్పుట్స్ వచ్చినప్పుడు డెఫినెట్ గా నేను రెస్పాండ్ అవుతాను. కానీ నేనేం చెప్పదలుచుకున్నాను అని అంటే మైకుల్ని మ్యూట్ చేయడం అనేది తప్పు. వారికి హక్కు ఉంది, వారికి మాట్లాడే స్వేచ్ఛ ఉంది, మాట్లాడనివ్వాలా.
మీరు క్వశ్చన్స్ తీసుకోండి, ఏమవుతుందండి? మీ అకౌంటబిలిటీగా మీరు చెప్పండి జవాబుదారీతనంతో. మేము చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నామని చెప్పేసి స్పీకర్ గారు అలా చేయకుండా విపక్ష సభ్యులకు కూడా సభలో ఎలా నడుచుకోవాలి, సభా నియమాలు కూడా తెలియకపోవడం చాలా శోచనీయమని చెప్తున్నారు. అంటే బడ్జెట్ చర్చ మొదలైన తర్వాత శశిధరూర్ మాట్లాడుతూ ఉంటే మధ్యలో రాహుల్ గాంధీ వచ్చి నేను మాట్లాడతాను, నాకు టైం ఇవ్వండి అనడం అదే రెడిక్యులస్ అని చెప్తున్నారు. అంటే ఇది సభా నియమాలను ఉల్లంఘించడమే కదా. అండ్ అట్ ద సేమ్ రాహుల్ గాంధీ నాకు మాట్లాడే అవకాశం ఎవరిస్తారు అని అడగడం కూడా ఒక సెటారికల్ గా అడగడం, అది ఆయన అజ్ఞానం, ఆయన అహంకారాన్ని ప్రదర్శిస్తోంది అని చెప్తా ఉన్నారు. ఎవరికైనా కూడా పర్మిషన్ ఇవ్వాల్సింది, మోదీకి పర్మిషన్ ఇవ్వాల్సింది కూడా స్పీకరే కదా. అంటే వారు మాట్లాడినటువంటి టోన్ ఒక్కటే సబ్మిషన్ మేడము, ఇక్కడ చర్చ అనేది జరగాల్సింది. నేను ఇందాక కూడా చెప్పినాను, చర్చ అనేది బడ్జెట్ మీద చర్చ జరగాలి. పబ్లిసిటీ గాంధీ ఎక్కడో సోషల్ మీడియాలో అక్కడిక్కడ వచ్చింది తీసుకొచ్చేసి ఈ చర్చను పక్కదారించి దాని మీద మాట్లాడతానని చెప్పేసి నేను ఇందాక కూడా చెప్పిన, నేను పట్టిన కుర్చీలకు 3 కాలంటే జరిగింది. కృష్ణన్న గారు, నేను దాని గురించి కూడా నేను సమాధానం చెప్తాను. నేను లెట్ మీ ఫినిష్ ప్లీజ్. డీరైల్ అవుతుంది. వారు ఏమైతే మాట్లాడుతున్నారో వారు ఏంటండి, పర్మిషన్ వర్సెస్ రైట్ డిస్కషన్ ఏమొచ్చింది, వారు ఐఎమ్ నాట్ పర్మిటింగ్ యూ అని అన్నారు. ఇట్ ఈస్ మై రైట్ అని చెప్పేసి మీరు వారించారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ చెప్పండి? పర్మిషన్ వర్సెస్ రైట్. నెంబర్ 2, వారు ఏదైతే బుక్ గురించి ప్రస్తావిస్తున్నారో ఆ బుక్ లో మనోజ్ క్లియర్ గా, బుక్ హార్డ్ బుక్ అండి, ఫిజికల్ కాపీ వారి చేతిలో ఉంది. వారు పట్టుకొని చెప్తున్నారు కదా, మనోజ్ నరవనే అనే వ్యక్తి ఆర్మీ చీఫ్ 2019 నుంచి 2022 వరకు కంటిన్యూ అయినటువంటి వ్యక్తి. ఇండియా చైనా మధ్యలో ఆల్టర్కేషన్స్ జరిగినప్పుడు 2020లో ఏ రకంగా అయితే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే ప్రస్తావించిండ్రో దాని గురించి వారు క్లియర్ గా రాశారండి. పుస్తకం వారు పట్టుకొని చూపిస్తున్నారు కదా, జో ఉచిత్ సమझो वो करो. మీరు ప్రధానమంత్రి పబ్లిష్ అవ్వలేదు కదా, బుక్ పబ్లిష్ అవ్వండి, ఆ లైన్స్ ని ఎలా కోట్ చేస్తారు? వారి చేతికి వచ్చింది కదా స్పెసిమెన్, వారి చేతికి స్పెసిమెన్ వచ్చింది కదా. మీరు ఇంకా పబ్లిషింగ్ గురించి, పెంగ్విన్ పబ్లిషింగ్ గురించి చెప్పండి. రాజ్యాంగ బుక్ ను పట్టుకొని తిరుగుతున్నారు. ఆ రాజ్యాంగ ఏముంటో కూడా ఎన్ని పేజీలు ఉన్నాయో కూడా మీ రాహుల్ గాంధీ గారు ప్లీజ్ అండర్స్టాండ్. ఇంత ఓపెన్ గా అబద్ధం ఆడుతుంటే కృష్ణారెడ్డి గారు ఒక్క నిమిషం. కృష్ణారెడ్డి గారు, మనోజ్ ముకుంద్ నరవనే 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అని ఏదైతే పుస్తకం రాశారో దాని యొక్క స్పెసిమెన్ కాపీ పెంగ్విన్ పబ్లిషర్ అనే పబ్లిషర్ పబ్లిష్ చేయక ముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ గారికి వచ్చినప్పుడు వారు చదివినప్పుడు ఆ స్పెసిమెన్ కాపీలో క్లియర్ గా రాసింది జో ఉచిత్ సమझो वो करो. అంటే మీకు ఏం తోచితే అది చెయ్యండి. ఓకే రైట్ అండి. ఓకే లింగారెడ్డి గారు చెప్తున్నారండి. ఓకే లింగారెడ్డి గారు మాట్లాడండి. ఎస్ మీ ఆడియో క్లారిటీ లేదు లింగారెడ్డి గారు, మీ ఆడియో క్లారిటీ లేదు. ఎస్ కృష్ణారెడ్డి గారు కన్క్లూడ్ చేయండి సార్. మేడం, ఇందాక నుమన్ గారు మాట్లాడిన దాంట్లో కరెక్ట్. నేను అనేది ఏంటంటే బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు దీని మీద జరగాలన్నప్పుడు అంటే పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కానీ సాంప్రదాయాలు ఉంటాయి. ఏ సందర్భంలో ఏది మాట్లాడాలి, ఏది చర్చ. అప్పుడు మీరు దాని మీద మాట్లాడాలనుకుంటే నోటీస్ ఇవ్వండి, దాని గురించి టైం అడగండి. అది ఇవ్వలేనప్పుడు లేదంటే పార్లమెంట్ లో నేను చూసిన దాంట్లో మేడం, పార్లమెంట్ లోపల ఇవ్వలేకపోయినా కానీ పార్లమెంట్ టైంలో వెళ్ళి ఛాంబర్కి వెళ్ళి అయినా వీరు వెళ్ళి మాట్లాడి టైం గురించి అడగాల్సింది ఉంటుంది. కానీ వీళ్ళ దురుద్దేశమే వేరేలాగుంది కాబట్టి ఏదోటి గలాట చేయాలి, ఈ బడ్జెట్ మీద చర్చ జరగద్దు, దీన్ని ఒక కాన్ఫరెన్స్ చేసేసి దీన్ని ఒక పబ్లిక్ ఇష్యూ చేసేసి పార్టీ పబ్లిక్ లో ఈ యొక్క ఏది బడ్జెట్ మీద చర్చ జరగొద్దు. ఇప్పుడు నేను సింపుల్ గా చెప్తున్నా, మనకు డిబేట్లలో కానీ అక్కడిక్కడ యూట్యూబ్ ఛానళ్లలో చాలా మంది యూరోపియన్ నుంచి వస్తే ఓన్లీ కార్లు అంటున్నారు మేడం. మనం వేసుకునే షూస్ ఉన్నాయి, అడిడాస్, నైకీ, ఇవన్నీ ఉన్నాయి. అవి 4,000 5,000 పెడుతున్నాం ఈ రోజు. రేపు పొద్దున పిల్లలకు అందరికీ 1000-1500 వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ట్యాక్సెస్ అన్నిట్లలో తగ్గిపోతుంది.
ఇలాంటివి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనం ఏదో కార్ల గురించి, స్కోడా కార్ల గురించి, వోక్స్ వాగన్ గురించి, ఆ Right, and BMW right. గురించి చెప్తున్నారు ఓకే, కాబట్టి రైట్ ఇలాంటి కృష్ణారెడ్డి గారు. ఎస్, సో మొత్తం మీద ఇంటింటికి అవిశ్వాస చర్చ తీర్మానంపై తుది నిర్ణయం వచ్చేంత వరకు కూడా సభకు హాజరు కావద్దని ఓం బిర్లా ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరి మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. సో ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్ నుమాన్ గారు, లింగారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.